హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న పోచర్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాము. ఈ వెబ్ సిరీస్ మొత్తము 8 ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ 45 మినిట్స్ టైంలో రన్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ప్రకృతి మరియు ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను, అలానే ప్రకృతిలో మమేకమై జీవిస్తున్న ఏనుగులు మరియు వన్యప్రాణుల యొక్క విలువలను తెలియజేస్తుంది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్లో ఏనుగుల వేట గురించి తెలియచేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తాడు ఒక వేటగాడు. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకొని ఫారెస్ట్ రేంజర్ అంత సీరియస్గా తీసుకోకపోవటము, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయి అనేదే ఈ వెబ్ సిరీస్ రన్ అవుతుంది. అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి గొప్పగా చూపించారు. ఎలా అంటే పోలీస్ డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్, మళ్ళీ అలానే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి తక్కువగా ఏమి కాకుండా బాగా చక్కగా చూపించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను. అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క విధి విధానం ఎలా ఉంటుంది, అలానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యతను చాలా బాగా చూపించారు ఈ వెబ్ సిరీస్లో. మరియు ఫారెస్ట్లో జీవించే ఏనుగుల యొక్క మనుగడ ఎలా ఉంటుంది, అవి ఎందుకు అంతరించిపోతున్నాయి, అలానే వాటిని ఎందుకు చంపుతున్నారు వంటి సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఒక ఏనుగును ఎలా చంపాలి, దానికి కావాల్సిన ఆయుధాలు ఏమిటి, ఆయుధాల్లో ఉపయోగించే పదార్థాలు ఏమిటి అనేవి చాలా క్లియర్గా చూపించారు. మరియు ఆ ఏనుగులు నుండి లభించే దంతాలతో ఎటువంటి వస్తువులు తయారు చేస్తారు, ఆ వస్తువులను ఎవరు తయారు చేస్తారు, అసలు ఏనుగులు దంతాలతో ఎటువంటి పనులు చేస్తారు, అలానే ఏనుగులు దంతాలతో ఎవరు వ్యాపారం చేస్తారు, ఆ వ్యాపారం ఏమిటి, ఆ వ్యాపారం యొక్క స్థలం ఏమిటి, ఢిల్లీలోనే ఎందుకు ఏనుగుల దంతాల వ్యాపారం నడుస్తుంది, అలానే ఏనుగులు దంతాలకి మరియు చైనాకి ఎటువంటి సంబంధం అనేది బాగా చూపించారు. అసలు ఈ వెబ్ సిరీస్ మొత్తము కేరళ మరియు అక్కడ అడవులను బేస్ చేసుకొని ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లేడీ ఆఫీసర్ను కీ రోల్ చేస్తూ బాగా చక్కగా చూపించారు. అలానే ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ మరియు వచ్చే సన్నివేశాలు చాలా చక్కగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ యొక్క కథ వచ్చేసి కేరళలోని మలాయత్ అనే ప్రాంతానికి చెందిన అడవుల్లో జరిగిన కథగా దీన్ని చూపించారు. ఆ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి ఉద్యోగి ఒకరు తాను ఏనుగుల వేటలో భాగస్వామ్యుడని అయ్యాను అంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి ముందుకు వెళ్ళి లొంగిపోతాడు. దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం కదులుతుంది. ఇక మాలా జోగి అనే ప్రతిభావంతులైన రేంజ్ ఆఫీసర్ తట్టేకాట్బర్గ్ కుర్చీలో పోస్ట్ చేయబడి ఉంటుంది. ఈ కేసు కోసం ఆమెని నీల్ పనిచేయమని కోరతాడు. ఆమె అలానే రోషన్ అనే ప్రోగ్రాంతో టీమ్గా ఫామ్ అయ్యి వేటగాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయటమే వారి ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. కేరళలో మొదలైన వీరి వేట ఢిల్లీ వరకు వెళుతుంది. మరి ఈ వేటలో వాళ్ళు వేటగాళ్ళను పట్టుకున్నారా, రాజు కోసం బయలుదేరిన టీంకి ఎలాంటి షాక్ తగిలింది, చివరకు ఏమైంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ మొత్తం చూడాల్సిందే. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ ఒక మెసేజ్ ఇవ్వటానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. అలానే అడవుల్లో అంతరించిపోవటం వల్ల జంతువుల్లో రోడ్ల మీదకు ఇళ్లలోకి వస్తాయని చెప్పే సన్నివేశాలు బాగా ఉంటాయి. వెబ్ సిరీస్ ప్రాముఖ్యత మరియు పర్యాటక మరియు ప్రకృతి ప్రేమికులకు బాగా కనెక్ట్ అవుతుంది. వెబ్ సిరీస్ రీసెంట్గా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దీనిపై ఒక ట్వీట్ చేయడం జరిగింది, చాలా బాగుందని. సో ఈ వెబ్ సిరీస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చాలా చక్కగా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ వెబ్ సిరీస్ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి మంచి మెసేజ్, కథనము, ప్రొడక్షన్ వాల్యూస్, ఆకట్టుకునే అడవి సన్నివేశాలు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నేరేషన్, కొంచెం అక్కడక్కడ జరిగే ల్యాగ్ సన్నివేశాలు. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.